రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు ఎంతో త్యాగం చేశారని, వారి త్యాగ ఫలితమే నేడు తెలంగాణ సిద్ధించిందని, తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం నుండి తప్పకుండా వారికి సహకారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు విజయశాంతి శాసన మండలిలో ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినందుకు ఆమెకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఓరుగంటి రాముల ఆధ్వర్యంలో బుధవారం ఆమెను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఓరుగంటి మాట్లాడుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు జానకిరెడ్డితో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, 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 జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని, తెలంగాణ ఉద్యమకారులు చేసేటువంటి పోరాటాన్ని, వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబడే విధంగా మా తెలంగాణ ఉద్యమకారులు మరి ఎమ్మెల్సీ విజయశాంతి గారు శాసన మండలిలో తెలంగాణ ఉద్యమకారు నుంచి మాట్లాడడం వలన యావత్ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మరి విజయశాంతి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఉద్యమకారులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లాల నుంచి మహిళా నాయకులు అందరం కూడా మరి విజయశాంతి గారికి ధన్యవాదాలు తెలపడానికి అందరూ కూడా వచ్చారు. తప్పకుండా వారు చెప్పారు, ఉద్యమకారులారా భయపడకండి, మీరు చేసేటువంటి న్యాయ పోరాటం, మీరు చేసే ధర్మ పోరాటం, ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిన్నా మీ పక్షాన మాలాంటి వాళ్ళు నాయకులు ఉన్నారనేటువంటి భరోసా ఇచ్చారు. కాబట్టి వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. వారు తప్పకుండా మాకు మద్దతు ఇచ్చినందుకు యావత్ తెలంగాణ ఉద్యమకారులందరి పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం.